హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒకరోజు గ్యాప్ తర్వాత వీడియో చేస్తున్నాను. మేబీ రీజన్ తెలిసే ఉంటుంది, ఎందుకంటే వీకెండ్ కదా, సాటర్డే సండే ఫుల్ బిజీ. సో అగైన్ ఈ వీడియో ఫ్యూచర్ సిటీకి సంబంధించి. బట్ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న ప్రధానమైన అంశాన్ని చెప్పే ముందు ఇవాళ నేను ఫేస్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఇవాళ మీన్స్ సైట్లో సాటర్డే 2 సైట్ విజిట్లు, సండే 2 సైట్ విజిట్లు. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ విజిటింగ్ ఆల్ ద సైట్స్ విత్ మీ ఫ్రెండ్స్. వెంకట్ గారు, అదే రకంగా శ్రీనివాస్ గారు, మిగతా అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఏమైందంటే ఇవాళ యుఎస్ కస్టమర్ వెంకట్ గారు నాతో పాటు సైట్ విజిట్స్ చేశారు. మేడిపల్లి దగ్గర ఫ్యూచర్ సిటీ ఆనుకొని ఉన్నది, తర్వాత కురిమిద్ద మీర్ఖాన్పేట మధ్య ఉన్నది ఇంకొక వెంచర్, అది కూడా ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉన్న వెంచర్. 2 డిటిసిపి వెంచర్లు అవి అతను నాతో సైట్ చేశారు. అయితే ఆయన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వాళ్ళ కుటుంబీకులతో షేర్ చేసుకుంటూ వీడియోలో వాళ్ళకు చూపిస్తూ ఆయన బిజీగా ఉన్నప్పుడు నేను ఆ ఒక వెంచర్ మేడిపల్లి వెంచర్కి సంబంధించిన వాచ్మెన్తో మాట్లాడాను. నిజానికి ఆ వాచ్మెన్ నన్ను ఆల్మోస్ట్ 3-4 మంత్స్ నుంచి నేను రెగ్యులర్గా తిరుగుతున్నాను కాబట్టి ఫెమిలియర్, నన్ను చూడగానే గుర్తుపెడతాడు, నమస్తే చెప్తాడు, నేను నమస్తే చెప్తాను. బట్ ఆయనతో ఎప్పుడు మాట్లాడలే. ఒకవేళ ఎప్పుడన్నా మాట్లాడినా కూడా ఇది లంచ్ చేసినావా అంతే, క్యాజువల్ టాక్, ఏం చేస్తున్నారు, లంచ్ చేశారా, ఇట్లా ఇంతే మాట్లాడేవాడిని. బట్ ఇవాళ కొద్దిగా టైం ఎక్కువ దొరికింది, నేను అతనితో మాట్లాడాను. అతను యాక్చువల్గా ఈ ఫ్యూచర్ సిటీలో తీసుకున్న ఈ 14,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం తీసుకున్నవి, అందులో తనకి 4.5 ఎకరాలు నష్టపోయాడు. నష్టపోయాడంటే జనరల్గా అతను ఆ మాట అనగానే నాకు అయ్యో అన్నాను. అయ్యో అన్న తర్వాత మరి ఇక మెల్లిగా మాట కలిపి ఏది మరి 4.5 ఎకరాలు పోయినాయి కదా, ఎంత డబ్బు ఇచ్చారో, ఎకరం కింద ఇచ్చాను. లిటరల్లీ హీఈస్ వెరీ హ్యాపీ. ఎకరానికి 12.5 లక్షలు ఇచ్చారట. 4.5 ఎకరాలు. ఈజ్ హ్యాపీ. మరి నువ్వేం చేసినావు ఆ డబ్బులు అని. జనరల్గా అదేదో సినిమాలు అంటారు, రైతులకి డబ్బులు ఇస్తే ఏం చేసుకోవాలని తెలియదు అని చెప్పి ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. భూమి ఇస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని పండిస్తారు, ఏదో పంట తీస్తారు అని చెప్పి సినిమాలో డైలాగ్. అది నాకు అది గుర్తొచ్చింది. బహుశా మిర్చి సినిమాలో అనుకుంటా, సత్యరాజ్ డైలాగ్ అనుకుంటా. రైతులకు ఎంతో డబ్బు ఇచ్చేద్దామని చెప్పి విలన్ అంటే, రైతులకు డబ్బులు ఇస్తే వాటి ఏం చేసుకోవాలో తెలియదు, బట్ భూమి ఇస్తే దాన్ని ఏం చేయాలో తెలుసు, కాబట్టి భూమిని కాపాడాలి రైతులకు అన్నట్టుగా చెప్తాడు ఆయన సినిమాలో. సో అదే రకంగా అతను వచ్చిన డబ్బుని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో 3 ఎకరాలు తీసేసుకున్నాడు ఇమ్మీడియట్గా. నిజంగా ఎంత వైజ్ డెసిషన్ చూడు. చాలామందికి భూమి వాల్యూ తెలియదు. భూమి మీద డబ్బులు వస్తే అరే ఇక్కడ మార్కెట్ రేట్ ప్రకారం రాలేదే, ప్రభుత్వ రేట్ ప్రకారం వచ్చిందే అని కుమిలిపోకుండా వెంటనే ఎలా లాభం పొందాలి. హీజ్ లే మ్యాన్, చదువుకోలేదు అతను. బట్ భూమిని ఏం చేయాలి, భూమి వాల్యూ తెలిసిన పర్సన్. భూమి వాల్యూ అందరికీ తెలియదు, కర్షకులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. హీఈస్ రైట్. వెంటనే ఇక్కడ వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్ల దూరంలో 3 ఎకరాలు తీసుకున్నాడంట. మరి మిగతా డబ్బులు ఏం చేశామంటే ఒక కూతురు పెళ్లి చేశాడు. నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అట్లాంటివి వినిపిస్తే. పాజిటివ్ వైబ్స్ ఉన్న వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది. నిజానికి ఓకే, మార్కెట్ రేట్ ప్రకారం రాలేదు, అతను కుమిరిపోవాలి అందరిలాగానే. ఇప్పుడు చాలామంది త్రిబులార్కు భూమి పోతుందని చెప్పి ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసి ఢిల్లీలోకి వెళ్ళి ప్రాజెక్టులకు భూములు రాకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు మంచి నష్టపరిహారం కోసం ప్రయత్నం చేయాలి, కానీ అడ్డుకోవడానికి ప్రయత్నం చేయదు. ఐఎమ్ అగెనెస్ట్ అడ్డుకోవడానికి. ఐఎమ్ అగెనెస్ట్ ప్రివెన్షన్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్, అపోజింగ్ దట్ ప్రాజెక్ట్. బట్ ఫైటింగ్ ఫర్ కంపెన్సేషన్ ఈజ్ డెఫినెట్లీ దేర్ రైట్. నష్టపరిహారం పెంచడం అని కొట్లాడాలి, ఫర్ షూర్ కొట్లాడాలి. మార్కెట్ ప్రైస్ ఉంది, ఆన్ పార్ విత్ మార్కెట్ ప్రైస్ కాకపోతే కనీసం రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి, అది దానికి కొట్లాడాలి. కానీ మొత్తం ప్రాజెక్ట్ని అడ్డుకుంటామంటే, దానికోసం ఢిల్లీలో పైరవీలు చేస్తామంటే వాళ్ళు రైతులు అవుతారా? రాజకీయ నాయకులు అవుతారు. రాజకీయ నాయకులు అట్లాంటి పనులు, విపక్షానికి సంబంధించిన వాళ్ళు అట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. సో లీవ్ ఇట్, అది వాళ్ళ వ్యక్తిగతం అనుకోండి, నేను కానను. కానీ నాకు ఇతన్ని చూస్తే పాజిటివ్ వైబ్స్ అనిపించినాయి, చాలా బాగా అనిపించింది. ముత్యాలు ఆయన పేరు. సో అట్లా
అంతా చెప్పిన తర్వాత మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హీఈస్ వెరీ హ్యాపీ దట్ ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కడుతున్నారో అక్కడ ఈ 14,000 ఎకరాలు కోల్పోయిన 8,000 మంది రైతులకు ఈ స్కిల్ యూనివర్సిటీ పక్కన ఉన్న రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది మాస్టర్ ప్లాన్లో. ఎవరి దగ్గరన్నా TGIIC మాస్టర్ ప్లాన్ ఉంటే దాంట్లో చూడండి, ఎల్లో జోన్లో ఉంటుంది. అక్కడ ప్లాట్లు డెవలప్ చేస్తుంది. ఇవాళ కూడా నేను విజిట్ చేసి వచ్చాను, తీసుకెళ్ళిన 2 కస్టమర్స్ చూపించాను. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ వర్క్ ఒక పక్కన జరుగుతుంటే ఇంకొక పక్కన అక్కడే లేఅవుట్ వేస్తుంది. 600 ఎకరాలలో లేఅవుట్ వేసి ఇక్కడ భూములు 14,000 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చిన 8,000 మంది రైతులకు అక్కడ ఒక్కొక్క ఎకరానికి 120 గజాల చొప్పున అక్కడ ఇస్తుంది. దానికి కూడా అతను హ్యాపీ, ఎందుకంటే అతనికి మొత్తం మీద లెక్కేస్తే 600 గజాలు వస్తుందంట అతనికి. అంటే నిజానికి ఎకరానికి 120 గజాలే రావాలి, మరి అతను 4.5 ఎకరాల కౌంట్ చేస్తే రీజనబుల్గా రావాలి. బట్ ఆయనకు ఇంకేదో రీజన్ చెప్పాడు, నాకు అది ఫ్రాంక్గా చెప్పాలంటే రైతుల భాష నాకు అది అర్థం కాలేదు. 600 గజాలు వస్తుందంట. హీఈస్ వెరీ హ్యాపీ. 600 గజాలు, మరి ఇదేం చేస్తావు అన్నా అని అడిగా. ఇదేం చేస్తావు అని అడిగితే, అన్న ఇప్పుడు చాలామంది 6 లక్షలకు 7 లక్షలకు అందరూ అమ్ముకుంటున్నారు 120 గజాలని, బట్ నేనైతే అమ్ముకోదలుచుకోలేదు. ఏదో యూనివర్సిటీ వస్తుందంట కదా, అది మొత్తం కన్స్ట్రక్షన్ అయినాక 1 ఏడాదో 2 ఏళ్ళలో పడుతుంది. అప్పటికల్లా నా రెండో బిడ్డ పెళ్లికి వస్తుంది. నేను దాంట్లో 600 గజాలలో 300 గజాలు నేను అమ్మేసి నా రెండో బిడ్డ పెళ్లి చేస్తాను. అరే వెరీ నైస్. ఎంత అంటే కుటుంబం మీద బాధ్యత, భూమిని ఏం చేయాలనే ఒక సంకల్పము, ఒక ఐడియా, ఒక అవగాహన, ఒక పాజిటివ్ అవగాహన. అడిగా, మరి 2 కూతురు లేనా, కొడుకు లేడంటే కొడుకున్నాడు. కొడుకు ఏం చేస్తున్నావు, మరి నువ్వు ఇంత నువ్వే చేస్తామని నీ కొడుకు చేయాలి కదా రెండో బిడ్డ పెళ్ళి అని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు, కొడుకుకు మొన్ననే ఎస్ఐ జాబ్ వచ్చిందంట, వికారాబాద్లో ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నాడంట. రియలీ విచ్ ఇస్ గ్రేట్. చాలా బాగా అనిపించింది. ఎంత ఒక లే మ్యాన్, పెద్దగా చదువుకోలేదు, భూమిని నమ్ముకుని బతుకుతున్నాడు, భూమి కోల్పోయిందన్న నిస్పృహలోకి కూరుకుపోలేదు, ఆ భూమి ద్వారా వచ్చిన డబ్బును ఏం చేయాలని చెప్పి ఒక పాజిటివ్గా ఆలోచించాడు. ఒక 3 ఎకరాల జాగా కొనుక్కున్నాడు, కూతురు పెళ్లి చేశాడు. ఇప్పుడు రాబోతున్న 600 గజాలను ఏం చేయాలనేది ఒక ప్రణాళికతో ఉన్నాడు. మళ్ళీ వెంటనే తొందరపడి అమ్ముకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు వెంటనే అమ్ముకుంటే డబ్బు వేస్ట్ అవుతుంది. కాబట్టి రెండో బిడ్డ పెళ్లి ఏజ్ రావాలి, అప్పుడు నేను ఇది సేల్ చేస్తా అంటున్నాడు. అప్పటికి అది కూడా క్లారిటీ ఉంది. మళ్ళీ స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ పూర్తయితే దాని వాల్యూ పెరుగుతుందని ఆయనకు అర్థమైంది. ఇప్పుడు 6-7 లక్షలకు అమ్ముకునే కంటే ఆ స్కిల్ యూనివర్సిటీ పెరిగిన తర్వాత 10-12 లక్షలు వస్తాయి అంటున్నాడు. 10-12 లక్షలకు 300 గజాలు అమ్ముకుంటే 30-35 లక్షలు వస్తాయి. చిన్న బిడ్డ పెళ్లి చేస్తాడు. దాట్ ఈస్ ద థింగ్ కదా, పాజిటివ్ థింకింగ్ అనేది. అది అంటే చదువుకోని వాళ్ళకు కూడా పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళే, ఏదో సామెత ఉంది కదా, చదివేస్తే ఉన్నమతి కాస్త పోయింది అని. లూపోల్స్ వెతుకుతుంటాం మనం, చదువుకున్న వాళ్ళం లూపోల్స్, రంధ్రాన్వేషణ అంటారు తెలుగులో, రంధ్రాన్వేషణ చేస్తుంటాం. వెరీ హ్యాపీ. ఇవాళ కూడా చూసొచ్చాను నేను. అది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వర్క్ ఒక పక్క జరుగుతుంటే ఇంకొక పక్క ఈ ప్లాట్లకు సంబంధించి చాలా వైడ్ రోడ్స్, మళ్ళీ అన్ని 40 ఫీట్ రోడ్లు వేస్తున్నారు ఆ లేఅవుట్లో. చాలా బాగా అనిపించినాయి. కల్వర్ట్ కడుతున్నారు, కల్వర్ట్ కట్టి రోడ్ డివైడ్ చేస్తున్నారు. రోడ్ డివైడ్ చేసిన తర్వాత ప్లాటింగ్ అయ్యి ఆ ప్లాటింగ్ నంబర్ కేటాయించిన తర్వాత వీళ్ళకి అలొకేషన్స్ ఇస్తారు. ఇప్పుడు ఆ రైతులకు కేవలం లెటర్స్ మాత్రమే ఇచ్చారు. అంటే ఎకరం ఇచ్చిన వాడికి 120 గజాలు ఇస్తామని చెప్పి ఒక లెటర్ మాత్రమే ఇచ్చారు. బట్ ఏ ప్లాటు, ఎక్కడ ఇస్తాం, ఎంత నంబర్ అనేది ఈ లేఅవుట్ డిజైన్ పూర్తిగా అయిన తర్వాత, ఆ ప్లాటింగ్ నంబర్ వేసిన తర్వాత అప్పుడు వాడికి అలొకేషన్ చేస్తారు. ఈ ప్రాసెస్ కూడా వెరీ సూన్ జరుగుతుంది. యాక్చువల్ చెప్పాలంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు December 8 నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి శంకుస్థాపన చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సేమ్ టైం దాని పక్కనే వస్తున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా శంకుస్థాపన చేస్తున్నారు. అదే రోజు ఈ ప్లాట్ల పంపిణీ కూడా చేద్దామని అనుకున్నా, బట్ ప్లాటింగ్ నంబరింగ్ ఆ రోజు వరకు అయ్యే అవకాశాలు లేవంట. దానివల్ల అది కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. బట్ సంక్రాంతి లోపల చేస్తామని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి ప్రస్తుతం. అంటే 14,000 ఎకరాలను ప్రభుత్వ ప్రాజెక్టులకు, ప్రభుత్వం ఫ్యూచర్లో నిర్మించబోతున్న సిటీకి, అంటే గత ప్రభుత్వం ఫార్మా సిటీ అంది, ఈ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అంటుంది. ఫ్యూచర్ సిటీకి భూములను ఇచ్చిన రైతులకు అక్కడ జాగాలు ఇవ్వడం, వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి సహకరించడం. ఇంకొకటి మళ్ళీ ఇక్కడ హైలైట్, ఈ నంబరింగ్ ఇది అయిన తర్వాత సంక్రాంతి లోపల వీడికి ఈ 8,000 మంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భూములు 14,000 ఎకరాల భూములు ఇచ్చారో 8,000 మంది, వాళ్లకు ప్లాట్లు ఇస్తారు. ప్లాట్ల అలొకేషన్తో పాటు కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబిలిటీ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే గవర్నమెంట్ ఏజెన్సీ లేదంటే ప్రైవేట్ ఏజెన్సీ. ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా కన్స్ట్రక్షన్ చేద్దామని, ఎవరైనా ఇండివిజువల్గా కట్టుకుంటే ఓకే, అదర్వైజ్ గ్రూప్గా ఎవరైనా వస్తే ప్రభుత్వ ఫండింగ్ ఏజెన్సీ నుంచే దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని కూడా అనుకుంటుంది. అంటే ఒక పక్క స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ 1 yearలో పూర్తి కాబోతుంటే, అదే సందర్భంలో అక్కడ రైతులకు వస్తున్న ప్లాట్లు కూడా అదే రకంగా ప్యారలల్గా పెరుగుతాయి. కన్స్ట్రక్షన్ చేసుకునే రంగం ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు అమెజాన్ డాటా సెంటర్లో 4,000 మంది పనిచేస్తుంటే దాని ఎదురుగా ఇంకొక ప్లాటింగ్ జరుగుతుంది. అది కూడా ఎల్లో జోన్ ఉంది, అంటే రెసిడెన్షియల్ జోన్. సో ప్యారలల్ డెవలప్మెంట్ ఇదంతా.
మీర్ఖాన్పేట కురిమిద్ద మధ్య ఈ ఎలక్ట్రానిక్స్ హబ్, స్కిల్ యూనివర్సిటీ, అమెజాన్ డాటా సెంటర్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఏఐసిటీ మధ్యలో 70 ఎకరాలలో WTC టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్, ఇవన్నీ చకచక ఒకదానికి ఫౌండేషన్ స్టోన్లు వర్క్ జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. బట్ గవర్నమెంట్ ఒక్కటి విస్మరిస్తుంది. ఐఎమ్ రియలీ పదే చెప్పాలి అది. అమెజాన్ డాటా సెంటర్ దాటిన తర్వాత మీర్ఖాన్పేట మధ్య ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ రోడ్డు పరమ దరిద్రంగా ఉంది. నిజంగా వెళ్ళే వాళ్ళు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. నాతో వచ్చిన ఒక ఫ్యామిలీలో ఆమెకు కొద్దిగా వెన్నెముక ప్రాబ్లం ఉంటే ఎంత అవస్థపడ్డదో ఆ రూట్లో. పాపం నేను వెహికల్ ఇట్లా స్లోగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. స్లోగా అయినా కూడా అవస్థపడతారు, తప్పదు. బట్ అలాంటి ఇంపార్టెంట్ జంక్షన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది గవర్నమెంట్ అని తెలియట్లేదు. మరి ఎవరు చెప్తున్నారో లేదో తెలియదు. ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం ఫార్వర్డ్ చేయండి దయచేసి. సో అట్లా ప్యారలల్ వర్క్ జరుగుతున్నది ఈ మీర్ఖాన్పేట కుర్బిద్ద ఏరియాలో. సో అక్కడ రైట్ ప్లేస్. ఇక నెక్స్ట్ ప్యారలల్ వర్క్ జరుగుతున్నది మేడిపల్లి దగ్గర. ఎందుకంటే 6 కంపెనీలు 5,260 కోట్ల రూపాయలు వచ్చే 4 నెలల కాలంలో నిర్మాణం ప్రారంభించబోతున్నాయి, ఇన్వెస్ట్ చేస్తున్నాయి. 12,490 ఉద్యోగాల కల్పన. అంటే దాన్ని మల్టిప్లై చేసుకుంటే 3 రెట్లు. అంటే పరోక్షంగా 12,490 అయితే పరోక్షంగా దానికి డబల్ వస్తాయి. ప్రత్యక్షంగా ఇంత, పరోక్షంగా అంత కలిపి దగ్గర 35,000 ఉద్యోగాలు జస్ట్ మేడిపల్లి ఏరియాలో రాబోతున్నాయి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఒక 3-4 సంవత్సరాల గ్యాప్లో. సో అది కూడా రైట్ ప్లేస్. ప్యారలల్గా మధ్యలో కొంత టైం పడుతుంది. ఎందుకంటే మధ్యలో ఎలక్ట్రానిక్స్ స్పేస్కి ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ స్పేస్కి ఇచ్చినప్పుడు ఈ కుర్మిద్ద మీర్ఖాన్పేట దగ్గర ముందు ఎలక్ట్రానిక్ సంస్థలు తీసుకుంటాయి, ఆ తర్వాత అక్కడికి వెళ్తాయి. కాబట్టి ఆ మధ్యలో ఆ తాటిపర్తి ఏరియాలో కొంత టైం పట్టవచ్చు. బట్ అటు సాగర్ వైపు మేడిపల్లి, ఇటు ఈ మీర్ఖాన్పేట సెంటర్. మళ్ళీ రోడ్ల గురించి కూడా ఎంత క్లియర్ కట్గా వస్తుంది రోడ్డు. నిజంగానే ఈ వీడియోలో ఆ మొబైల్లోనే ఉంది, రికార్డ్ చేస్తున్న మొబైల్లో. స్ట్రైట్గా వస్తుంది రోడ్డు. రావిరియాల ఎగ్జిట్ నుంచి కంప్లీట్గా ఫార్మాసిటీ సెంటర్ వరకు. అంటే ఇప్పటి వరకు మనం మీర్ఖాన్పేట వరకే అనుకున్నాం, కానీ మీర్ఖాన్పేట దాటి ఫార్మాసిటీ జంక్షన్ దాకా ఎక్కడైతే ఈ కొత్తూరు నుంచి వెళ్ళి 200 ఫీట్ రోడ్ వెళ్తుందో అక్కడికి ఈ 300 ఫీట్ రోడ్ వెళ్ళి కలుస్తుంది. అక్కడ జంక్షన్ కాబోతుంది, ఫ్యూచర్ సిటీ జంక్షన్. ఫార్మాసిటీ జంక్షన్ మళ్ళీ అక్కడ తక్కలపల్లి దగ్గర ఉంటుంది, అది వేరే విషయం. తక్కలపల్లి అంటే ఈ 200 ఫీట్ కొత్తూరు నుంచి వెళ్ళి మీర్ఖాన్పేట దాటి ఫ్యూచర్ సిటీ మధ్యలోంచి వెళ్ళి తక్కలపల్లి దగ్గర సాగర్ రోడ్ కలుస్తుంది, అక్కడ ఫార్మా జంక్షన్ వస్తుంది. బట్ ఇక్కడ రావిరియాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రైట్గా వెళ్ళేది ఏదైతే రోడ్ ఉందో 300 ఫీట్ రోడ్డు, అది తర్వాత ఈ కొత్తూరు నుంచి 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రెండు కలిసే చోట ఫ్యూచర్ సిటీ జంక్షన్ వస్తుంది. దానికి దగ్గరలోనే ఒక పక్క ఆర్టిఫిషియల్ సిటీ, ఒక పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఒక పక్కన స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఒక పక్కన ఎంటర్టైన్మెంట్ జోన్, ఎలక్ట్రానిక్స్ హబ్, అన్నీ అదే ప్లేస్లో వస్తున్నాయి. సో దీస్ ఆర్ ప్రాక్టికల్లీ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. దయచేసి వీడియో మీద విమర్శించడం కాకుండా ఐ విట్నెస్ చేయండి, గ్రౌండ్ లెవెల్లో చూసిరండి ఎలా ఉంది పరిస్థితి. ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఏ ఊర్లు ఉన్నాయి? 5 ఊర్లు ఉన్నాయి. 5 ఊర్లో 5 వెంచర్లు మాత్రమే ఉన్నాయి. 5 వెంచర్లలో 3 వెంచర్లు సోల్డ్ అవుట్, 2 వెంచర్లలో నడుస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా ఏ వెంచర్ చెప్పినా ఎంత దూరం ఏ పాయింట్ నుంచి ఎంత దూరం అడగండి. దాన్ని క్లారిటీ తీసుకోండి విత్ మ్యాప్. ఐ విల్ షో విత్ మ్యాప్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ఎవరైనా ఫ్యూచర్ సిటీలో కనుక ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. శ్రీశైలం హైవేలో ఉన్నాయి, ఫ్యూచర్ సిటీ మధ్యలో ఉన్నాయి, అదే రకంగా సాగర్ హైవే వైపు కూడా ఉన్నాయి. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.